మార్నింగ్ మా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కొరకు ప్రతి దినము మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలా ఉదయకాలము మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి ఆయనకెంతో కృతజ్ఞతాస్తుతులు ఉంటూ ఉన్నాను. ఈరోజు మరి ఒక మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావడానికి దేవుడు నాకు కృపను చూపించాడు. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈరోజు ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుకుంటారంట? బలం పొందుకుంటారంట. నూతనమైనటువంటి బలం పొందుకుంటారు. ఎవరి కొరకు? దేవుని కొరకు మనం ఎదురు చూసినప్పుడు, దేవునిలో మనం నిలబడినప్పుడు, దేవునిలో మనం ఉంటున్నప్పుడు, దేవుడిని సన్నిధిలో మనము నిలబడి ఉన్నప్పుడు దేవుడు మన ఎడల ఆయన కార్యములు చూపిస్తూ ఉంటాడు. ఆయనలో మనం ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యము మన జీవితంలో దేవుడు జరిగించి ఆయన కృపను మనకి తోడయించేటువంటి దేవుడు మన దేవుడైనాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు నూతనమైనటువంటి బలాన్ని మనం ఏం చేస్తామంట? పొందుకుంటాం. దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం మన జీవితంలో ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఆయనలో మనం నిలబడినప్పుడు, ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు దేవుని బలమైనటువంటి సన్నిధి, ఆయన కార్యము మన జీవితంలో దేవుడు చేసి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నూతన బలం ఇస్తూ ఉంటాడు. దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు ఎలా అంట? పక్షిరాజు వలె వాళ్ళు ఏం చేస్తారంట? రెక్కలు చాపి పైపైకి వెళ్తూనే ఉంటారంట. పక్షిరాజులో ఒక అద్భుతమైనటువంటి కార్యం ఉంటూ ఉంటుంది. పక్షిరాజు తన యొక్క యవన కాలం అంతా కూడా చక్కగా ఎదుగుతూ మంచిగా అది తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ తన యొక్క మధ్య టైం వచ్చినప్పటికీ, అంటే నడి వయస్సు వచ్చినప్పటికీ, ఇక వృద్ధాప్యంలో అది లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ నడి వయసులోనే శ్రమను అనుభవిస్తూ, కష్టాన్ని అనుభవిస్తూ మళ్ళీ తిరిగి యవన బలాన్ని పొందుకుంటుందంట. తన యొక్క లైఫ్ టైంని పెంచుకుంటుందంట. అది ఒక అద్భుతమైనటువంటి సందర్భం. ఈసారి ఖాళీ ఉన్నప్పుడు దాని విషయమే మనం మాట్లాడుకుందాం. ఆ యొక్క యవన బలాన్ని పొందుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో అది ఎగురుతూనే ఉంటుందంట. దేవుడు కూడా మనల్ని ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నూతనమైనటువంటి బలాన్ని దేవుడు మనకిస్తాడు. మనం ఎప్పుడు ఎలా ఉంటామంట? ఎగురుతూనే ఉంటాము. ఎలా? పైపైకి ఎగురుతూనే ఉండేటువంటి బలాన్ని దేవుడు మనకిస్తాడు. నువ్వు ఈరోజు నిరుత్సాహంతో ఉన్నావా? ఈరోజు నువ్వు దిగులుతో ఉన్నావా? ఈరోజు నేను లేవలేని స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావా? లేదా నేను ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నాను ప్రభా నువ్వు అనుకుంటున్నావేమో. భయపడకు, దేవుని వైపు చూడు. దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు. దేవుడు అద్భుతమైనటువంటి కార్యం నీ జీవితంలో జరిగించి ఆయన నిన్ను మహిమపరిచేటువంటి తండ్రి అయి ఉన్నాడు. కనుక యెహోవా కొరకు ఎదురు చూడు, ఆయనలో నిలబడు, ఆయనలో కనిపెట్టుకొని ఉండు. ఆయనలో నువ్వు నిలబడినప్పుడు అద్భుతమైనటువంటి కార్యం, అద్భుతమైన సాక్ష్యము దేవుడు నీ జీవితంలో జరిగించి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆయన ముందుకి నడిపిస్తూ యవ్వన బలాన్నిచ్చి నువ్వు అలసిపోకుండా, సలసిపోకుండా, నిరుత్సాహపడకుండా, వెనక్కి వెళ్ళనికుండా దేవుడు నిన్ను ముందుకే నడిపిస్తూ దేవుడు తన కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థించుకుందామా? ప్రభువానికి వందనాలు యేసయ్యా. ఈరోజు నువ్వు మాతో మాట్లాడు. నీ కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుకుంటారని, వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారని ప్రభా దేవా, నీ కొరకు కనిపెట్టుకునేటువంటి కృపను, మనస్సును ప్రతి ఒక్కరికి నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ప్రభా నీలో కనిపెట్టుకునేటువంటి అయా ధన్యతను, కృపను, భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా నూతనమైనటువంటి బలమును వారికి దయచేయండి. పక్షిరాజు వలె వారి పైకి ఎగురుతూ ప్రభా వారిని సన్నిధిలో కనిపెట్టుకొని నిలబడి ఉండేటువంటి కృపను, ధన్యతను, భాగ్యమును దయచేసి దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయా నీ యొక్క కార్యములు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించి నీవే మహిమ తెచ్చుకోమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని చేతులకు అప్పగిస్తూ దీవిస్తూ ముందుకు నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.